చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక ఎలైట్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలుగా చెప్తున్నటువంటి వెంగళరావు నగర్ కానీ లేదా శ్రీనగర్ కాలనీ కానీ సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు జై కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఫలితాలను కనుక చూస్తే. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య కొన్ని సంస్థలు 3 నుంచి 5% తేడాను చూపించాయి, మరికొన్ని సంస్థలు 8% వరకు తేడా చూపించాయి. సో కానీ ఈ ఫలితాలు కనుక చూస్తే ఒకటి రెండు సంస్థలు 10% పైగా ఉంటుందని కూడా చూపించాయి. అవును. సో ఈ ఫలితాలను కనుక చూస్తే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 25,000 పైచీలకు 25,000 పైచీలుగానే ఈ మెజారిటీ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కూడా తన ఇంటర్వ్యూలో కానీ లేదా కొన్ని ప్రెస్ మీట్లో కానీ చెప్పారు. సో 16,000 ఓట్లకు మించి తాము గెలుస్తామని చెప్పారు. అంటే ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. సో మరోవైపు ఆల్రెడీ ఇంకా 5 డివిజన్ల ఫలితాలకు రావాల్సి ఉన్నప్పటికీ సో ఇప్పటికే గాంధీ భవన్లో చూసాం, అలానే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చూసాం, అలానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కౌంటింగ్ జరుగుతున్నటువంటి స్టేడియం దగ్గర కూడా మనం చూస్తే పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ గాంధీ భవన్లో సంబరాలు మొదలయ్యాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం దగ్గర ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మన ప్రతినిధులంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఇటు చాలా మాటలు, చాలా విమర్శలు, ఆరోపణలు రకరకాలుగా జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పింది సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. సో సబ్సిడీ గ్యాస్ పథకం ఇక్కడ అందుతుంది, అలానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇక్కడ అందుతుంది, అలానే రేషన్ కార్డులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. సో ఈ పథకాలన్నీ కూడా మరింతగా అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటుగా మిగతా నేతలంతా కూడా ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది నవీన్. 6వ రౌండ్ కూడా పూర్తయింది. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 దాటింది లీడ్ అని. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వచ్చే 4 రౌండ్లు కాంగ్రెస్కి బలంగా ఉండే 4 డివిజన్లు జరగాల్సి ఉన్నాయి కూడా. సో ఈ లెక్కన లీడ్ 25 దాటి 30 టచ్ చేసే అవకాశం ఉందా ఆధిక్యత? అలానే కనిపిస్తుంది. అంటే 6వ రౌండ్ ముగిసేసరికి 15,000 దాటిందంటే సో ఇంకా మరొక 4 రౌండ్ల కౌంటింగ్ కూడా పూర్తి కావాల్సి ఉంది. 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ దాదాపుగా 25,000 పైచీలకు చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మిగతా రౌండ్లు అన్నీ కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి రౌండ్స్. సో దాంట్లో ప్రధానంగా ఎర్రగడ్డకు సంబంధించి ఇంకా 40 పోలింగ్ బూత్లకు సంబంధించి 40 పోలింగ్ బూత్లో కౌంట్ అయినటువంటి పోల్ అయినటువంటి ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలానే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి బోరబండకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కించాల్సి ఉంది, సోమాజిగూడకు సంబంధించినటువంటి ఓట్లు లెక్కించాల్సి ఉంది, ఇంకా కొంత వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి కొన్ని బూత్లకు సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంది. ఈ 4 డివిజన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి డివిజన్లే. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పెద్ద ఎత్తున లీడ్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. నవీన్ ఒక మాట, ఇప్పటి వరకు కౌంటింగ్ సరళి మనం చూస్తే ఫస్ట్ పోలింగ్కి 3 వారాల ముందు కేకే సర్వే అనే పేరుతో దాదాపు 15 నుంచి 16% డిఫరెన్స్ ఉంటుందని వచ్చిన సర్వే బీఆర్ఎస్కి అదనంగా చాలా ముందుంటుందని కదా. అది అప్పటికి ఇప్పటికీ పోలిస్తే ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ సరైన పోటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీకి అని అనిపిస్తోంది ఇప్పుడు. ఆ రోజు ఆ సర్వే చూసి బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోయారు. అంటే నాకున్న సమాచారం ఏంటంటే ఆ ఇచ్చేదేదో తగ్గించేవా, మా వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉందని కూడా బతిమాలి